వెల్కమ్ టు JS9 టీవీ న్యూస్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని పొడిచెర్ల గ్రామంలో నీటి కుంట నిర్మాణానికి భూమి పూజ మరియు భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా గౌరవ ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. మరియు నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిద్దా జయసూర్య గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిద్దా జయసూర్య గారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ నిధుల ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతుందని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో కొణిదెల గ్రామానికి వాగ్దానం ఇచ్చిన ప్రకారం కొణిదెల గ్రామాన్ని మరియు నందికొట్కూరు నియోజకవర్గంలో తాగునీటికి, సాగునీటికి సీసీ రోడ్లు నిధులు కేటాయించాలని, అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది. ముఖ్యమంత్రి వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ్ చరితా వెంకటరెడ్డి గారికి, అలాగే మన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి, అలాగే మన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారికి, అలాగే మన కమిషనర్ కృష్ణతేజ గారికి, వేదికను అలంకరించినటువంటి అధికారులకు అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడానికి ముందు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని గత పాలకులు చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకుని ఏమీ చెప్పకుండా కూడా నీ వెంట నేనున్నానని సార్ అని నడిచినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కర్నూలు జిల్లా ప్రజలకు, ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళలే మహాశక్తి అని చెప్పేసి 3 మహిళలను గెలిపించినటువంటి చరిత్ర కూడా మన ఉమ్మడి కర్నూలు జిల్లాదని చెప్పేసి నేను సార్, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగు జన సైనికులు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా కృషి చేసి 160 స్థానాలను మనల్ని గెలిపించి ఇవాళ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీగా, కూటమిగా ఈరోజు మనమందరం కూడా ఇవాళ పాలన కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నటువంటి ఫామ్ ఫండ్స్ ఏదైతే ఉందో ఈ జిల్లాలో, ఈ మండలంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సంగతి మనమందరం గుర్తు పెట్టుకోవాల్సినంత అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ మన పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే గత పాలకులు విధ్వంసానికి, కక్షలకు, కార్పణ్యాలకే పాటుపడ్డారే తప్ప బతికించారు సార్ అని చెప్పేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి ఈరోజు మన అందరినీ కూడా పోడడం జరుగుతుంది. సార్, మనం వచ్చిన తర్వాత ఒకే ఒక్క రోజున 13,000 పైచిలకు గ్రామ పంచాయతీలో ఏకలిక సదుపాయాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయి. పంచాయత్ రాజ్ వ్యవస్థనే పనికిరానటువంటి స్థితిలో పెట్టారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అంతా కూడా చొరవ తీసుకొని ఇవాళ ఆ శాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. నా చిన్న రిక్వెస్ట్ ఏం లేదు సార్, 19 ఎలక్షన్లప్పుడు నా నియోజకవర్గంలో నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి వచ్చారు సార్. ఆ గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ గ్రామంతో పాటు మా నియోజకవర్గానికి తాగునీటికి, సాగునీటికి కొంత సీసీ రోడ్లు కానివ్వండి, కొన్ని పనులు ఇవ్వాలని చెప్పేసి, కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సార్. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చినటువంటి చొరవతోని ఇవాళ గ్రామాల్లో అన్ని చక్కని సీసీ రోడ్లు వేసాం, దాదాపు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి దయచేసి త్రాగునీటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని తమరు నిధులు మంజూరు చేయవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.